లోకల్ న్యూస్. ముందుగా లోకల్ న్యూస్ ప్రేక్షకులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్. బోధన్ చక్కెర పరిశ్రమకు పూర్వకళ తిరిగి ప్రారంభిస్తామని ఈరవత్రి అనిల్ స్పష్టం. జిల్లాలో అంబరాన్ని అంటిన 15 ఆగస్టు వేడుకలు. పరేడ్ మైదానంలో పథకాన్ని ఆవిష్కరించిన అనిల్, అలరించిన ప్రదర్శనలు. ఏడవ బెటాలియన్ లో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు. పథకాన్ని ఆవిష్కరించిన కమాండెంట్ ప్రియదర్శిని. పరవశించిపోయిన పల్లెలు. ఆకాశంలో రెపరెపలాడింది త్రివర్ణ పథకాలు. బాల్కొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్వతంత్ర వేడుక సంబరాలు. పథకాన్ని ఎగురవేసిన ఎమ్మెల్యే వేముల. బంగ్లాదేశ్ దహనకాండను వ్యతిరేకిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ. సంఘీభావంగా ఊరేగింపులో పాల్గొన్న ఎంపీ. బీఆర్ఎస్ బీజేపీలో విలీనమని తప్పుడు ప్రచారం. లాయర్లతో మాట్లాడితే లోపాయికారి ఒప్పందమని ప్రచారం. హిందువులను అవమానిస్తే చూస్తూ ఊరుకోం. మనోభావాలను దెబ్బతీస్తున్న వారిపై చర్యలు తీసుకోండి. సిపికి ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు. నిజామాబాద్ కు ఐకాన్ గా ఉన్న బోధన్ చక్కెర పరిశ్రమ మూతపడిందని, ఇది గత పాలకుల పుణ్యమా అని ఖనిజ అభివృద్ధి చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు. ఒకప్పుడు ఎడ్ల బండ్లపై, ట్రాక్టర్లపై చెరుకుని బోధన్ చక్కెర పరిశ్రమకు తరలించేవారని గుర్తు చేశారు. స్వతంత్రం సాధించుకున్న అనంతరం పరిశ్రమను ప్రభుత్వపరం చేస్తామని చెప్పి మూసివేశారని పేర్కొన్నారు. పరేడ్ మైదానంలో జరిగిన స్వతంత్ర వేడుకలలో పాల్గొన్న ఈరవత్రి అనిల్ ప్రభుత్వ పథకాల అమలు తీరును వివరించారు. రైతాంగానికి అండగా ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవుతామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. అలాగే బోధన్ చక్కెర పరిశ్రమను తెరవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తిరిగి బోధన్ చక్కెర పరిశ్రమకు పూర్వ వైభవం తెస్తామన్నారు. గత నాటి గుర్తులను నెమరు వేసుకున్నారు. గత ప్రభుత్వాలను నమ్మితే మోసం చేశారన్నారు. అందుకు గాను మునపటి కళను తిరిగి కనిపించేలా అన్ని విధాల చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పరుస్తున్న విధానాల గురించి వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు శపథం చేశారు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఈ రోజు ఖమ్మం జిల్లాలో 2 లక్షల రైతు రుణమాఫీ పథకాన్ని సీఎం గారు పూర్తి చేస్తున్నారు. జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద మొత్తం 70,084 మంది రైతులకు 452 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది. ఇక రెండో విషయం, ఊళ్ళపై చెరుకు బండ్లు సందడి ఉండేది. ట్రాక్టర్లలో చెరుకు కట్టలు పెట్టుకొని పోయేది. ట్రాక్టర్లు కనబడతలేవు, చెరుకు రైతులు కనబడతలేరు. చాలా బాధాకరం. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఈ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ గురించి నేను మాట్లాడాను. బోధన్లో ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఒక ఐకానిక్ ఫ్యాక్టరీ. నిజామాబాద్ జిల్లాకే ఒక ఐకానిక్, అదొక ఐకాన్. మన ఆసియాలోనే అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీ. అంత పెద్ద షుగర్ ఫ్యాక్టరీ మూతపడడం అని చాలా బాధిస్తుంది. నేను ఆ రోజు అమెరికాలో ఉన్నాను. అరే నిజాం షుగర్ ఫ్యాక్టరీ బంద్ అయిందంటే చాలా బాధ అయిపోయింది. ఆ తర్వాత పాలకులు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తా అని చెప్పి ఒక మాట ఇచ్చారు, కానీ ఆ మాట మీద నిలబడలేదు. వాళ్ళు తెరిపిస్తా పాలకులు మాట ఇచ్చారు కానీ మాట తప్ప
కానీ కొద్ది కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 3 నాడు 2023 డిసెంబర్ 23 నాడు ప్రభుత్వం ఏర్పాటైంది. చాలా సంతోషం కలిగింది. మళ్ళీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవబడుతుంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు మళ్ళీ ఉపాధి దొరుకుతుంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ కింద చెరుకు పండించే ఆస్కారం అది వాళ్ళు మళ్ళీ వాళ్ళు కళ్ళల్లో వెలుగులు నింపవచ్చు అని చెప్పేసి చాలా ఆనందం కలిగింది. నేను కూడా వాళ్ళ చిన్ననాటి దృశ్యాలని ఎప్పుడైతే అదృశ్యమైనవో అవి మళ్ళీ నా ముందర కనబడతాయి. ఎట్ల వాళ్ళు కనబడతాయి, అదే విధంగా లంబాడి సోదరులు కనబడతారు, అదే విధంగా చెరుకు రైతుల్లో ఆనందం కనబడుతుందని నేను విశ్వసించాను. ఫ్యాక్టరీ తెరిపిస్తామని పాత బకాయిలు ఏమైతే ఉన్నాయో బ్యాంకులకు కట్టే బకాయిలు ఏవైతే ఉన్నాయో వన్ టైం సెటిల్మెంట్ 40 కోట్ల రూపాయలు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరన్నంటాయి. మువ్వనెల జెండా ఆకాశంలో రెపరెపలాడింది. ఖనిజాభివృద్ధి శాఖ చైర్మన్ ఈరవత్రి అనిల్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా యంత్రాంగం స్వాతంత్ర దినోత్సవాన్ని జరిపింది. ఖనిజాభివృద్ధి శాఖ చైర్మన్ ఈరవత్రి అనిల్ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ శాసనసభ్యులు భూపతిరెడ్డి, ఎంపీ అరవింద్, అధికారులు, కలెక్టర్, సిపి పలువురు పాల్గొన్నారు. జాతీయ గీతాలపన అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతాన్ని సైతం ఆలపించారు. మైదానానికి తరలి వచ్చిన అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ చైర్మన్ శుభాకాంక్షలు తెలిపారు. రూపాయల వరకు రైతుల రుణాలు మాఫీ చేసిన చరిత్ర మా కళ్ళ ముందే ఉంది. ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణాలు తీర్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు శపథం చేశారు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఈరోజు ఖమ్మం జిల్లాలో 2 లక్షల రైతు రుణమాఫీ పథకాన్ని సీఎం గారు పూర్తి చేస్తున్నారు. జిల్లాలో రైతు రుణమాఫీ పథకం క్రింద మొత్తం 70,084 మంది రైతులకు 452 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది. ఇక రెండవ విషయం, నేను చిన్నప్పటి నుంచి మన జిల్లాలో చూసి పెరిగాను. నవంబర్, డిసెంబర్ మొదలు ఫిబ్రవరి వరకు జిల్లాలో ఏ మారుమూల పల్లెల్లో వెళ్ళినా లంబాడి సోదరుల సందడికి అందించేది. నాకు చిన్నప్పుడు రోడ్లపై చెరుకు బండ్లు సందడి ఉండేది. ట్రాక్టర్లలో చెరుకు కట్టలు పెట్టుకొని పోయేది. ట్రాక్టర్లు కనబడతలేవు, చెరుకు రైతులు కనబడతలేవు. చాలా బాధకరం. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఈ గోధన్ షుగర్ ఫ్యాక్టరీ గురించి నేను మాట్లాడాను. గోధన్లో ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఒక ఐకానిక్ ఫ్యాక్టరీ. నిజామాబాద్ జిల్లాకి ఒక ఐకానిక్, అది ఒక ఐకాన్. మన ఆసియాలోనే అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీ. అంత పెద్ద షుగర్ ఫ్యాక్టరీ మూతపడడం చాలా బాధకి నేను ఆ రోజు అమెరికాలో ఉన్నాను. అరే నిజాం షుగర్ ఫ్యాక్టరీ బంద్ అయిందంటే చాలా బాధ అయిపోయింది. ఆ తర్వాత పాలకులు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తా అని చెప్పి ఒక మాట ఇచ్చారు, కానీ ఆ మాట మీద నిలబడలేదు. వాళ్ళు తెరిపిస్తా అని అన్నప్పుడు నాకు చాలా ఆనందమైంది. గత పాలకులు మాట ఇచ్చారు కానీ మాట చెప్పారు, నిరాశ చెందాను. కానీ ఆ తర్వాత అదృష్టం కొద్ది కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 3 నాడు 2023 డిసెంబర్ 23 నాడు ప్రభుత్వం ఏర్పాటైంది. చాలా సంతోషం కలిగింది. మళ్ళీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవబడుతుంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు మళ్ళీ ఉపాధి దొరుకుతుంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ కింద చెరుకు రైతుల్లో చెరుకు పండించే ఆస్కారం ఉంటుంది. వాళ్ళు మళ్ళీ చెరుకు పండించుకోవచ్చు, వాళ్ళు కళ్ళల్లో వెలుగులు నింపవచ్చు అని చెప్పేసి చాలా ఆనందం కలిగింది. నేను కూడా వాళ్ళ చిన్ననాటి దృశ్యాలని ఎప్పుడైతే అదృశ్యమైనవో అవి మళ్ళీ నా ముందర కనబడతాయి. ఎట్ల వాళ్ళు కనబడతాయి, అదే విధంగా లంబాడి సోదరులు కనబడతారు, అదే విధంగా చెరుకు రైతుల్లో ఆనందం కనబడుతుందని నేను విశ్వసించాను. ఫ్యాక్టరీ తెరిపిస్తామని పాత బకాయిలు ఏమైతే ఉన్నాయో బ్యాంకులకు కట్టే బకాయిలు ఏవైతే ఉన్నాయో వన్ టైం సెటిల్మెంట్ కింద 40 కోట్ల రూపాయలని కూడా విడుదల చేయడం జరిగింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది, మా ప్రభుత్వం చెరుకు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తారని, చెరుకు రైతుల్లో ఆనందం నింపుతారని, వెలుగులు నింపుతారని, అదేవిధంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల్లో ఆనందం నింపుతామని, అదే విధంగా మళ్ళా ఎడ్ల బండి చూస్తామని, ఆ చెరుకు కట్ట తీసుకుపోయే ఎడ్ల బండి చూస్తామని పూర్తి విశ్వాసం కలిగింది. త్వరలోనే మా ప్రభుత్వం నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను హామీ
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల శకటాలు పరేడ్ గ్రౌండ్ లో ప్రదర్శించారు. ఫ్రీ బస్సు, 500కే గ్యాస్ సిలిండర్, వివిధ ప్రభుత్వ పథకాల శకటాలు అలరించాయి. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన ఆలోచింపచేసింది. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన స్వతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ మువ్వనెల పథకాన్ని ఆవిష్కరించారు. ఎంపీ అరవింద్, శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, భూపతిరెడ్డి, సహకార సంఘాల కార్పొరేషన్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, వివిధ హోదాల్లో అధికారులు, అనధికారులు పెద్ద సంఖ్యలో వేడుకలను తిలకించేందుకు తరలివచ్చారు. 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ అభివృద్ధి పనుల శకటాలను ప్రదర్శించారు. అనంతరం జిల్లా పరిధిలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు దేశభక్తి గీతాలపై ప్రదర్శించిన ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఆహుతులను ఎంతో శ్రద్ధగా తిలకించారు. సిపి కల్మేశ్వర్ ఈ దృశ్యాలను చరవాణిలో బంధించారు. కలెక్టర్, సిపి పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకోవడం సరదాగా అనిపించింది. అతిథిగా హాజరైన అనిల్ అందరినీ ఆప్యాయంగా పలుకరించి శుభాకాంక్షలు తెలిపారు. మొత్తం మీద పరేడ్ మైదానంలో పండగ వాతావరణం ఏర్పడింది. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. మొత్తం మీద స్వతంత్ర వేడుక అంబరాన్నంటింది. 7వ బెటాలియన్ డిచ్పల్లి నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తెలంగాణ ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్ డిచ్పల్లి నందు కమాండెంట్ రోహిణి ప్రియదర్శిని ఆధ్వర్యంలో జరిపారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. డిచ్పల్లి 7వ బెటాలియన్ లో కమాండెంట్ రోహిణి ప్రియదర్శిని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భారతమాత మరియు జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకి పూలమాల వేసి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి బ్రిటిష్ వారితో పోరాడి మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సంపాదించారన్నారు. వారి త్యాగ నిరతి చిరస్మరణీయం. అందుకే ప్రతి సంవత్సరం ఆగస్టు 15 రోజున ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని యావత్ భారతదేశ ప్రజలు ఎంతో ఆడంబరముగా ఆనందోత్సాహాలతో జరుపుకొనుచున్నారన్నారు. మనము ఎగురవేసే త్రివర్ణ పతాకములలో ఉన్న 3 రంగులు స్వేచ్ఛ, సౌభ్రాతృత్వము మరియు సమానత్వమును సూచిస్తాయి. ప్రతి భారతీయుడు దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తూ దేశము తనకు ఏమి చేసిందని కాకుండా దేశానికి తాను ఏం చేశానని ఆలోచించే దేశ అభివృద్ధికి తన వంతు కృషి చేయాలని తెలిపారు. నిజామాబాద్ జిల్లా నందు నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో 7వ బెటాలియన్ సిబ్బంది యొక్క విశిష్ట సేవలను గుర్తించి తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఈరవత్రి అనిల్ మరియు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం నందు అసిస్టెంట్ కమాండెంట్స్ కెపి శరత్ కుమార్, కెపి సత్యనారాయణ, ఆర్ఐలు పి వెంకటేశ్వర్లు, బి వసంతరావు, బి శ్యామరావు, ఆర్ ప్రహ్లాద్, సి సురేష్, ఆర్ఎస్ఐలు, మినిస్టీరియల్ అండ్ మెడికల్ సిబ్బంది మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మేడం గారిని మేడం We have been here for 78 years without any kind of military interference, without any kind of civil unrest, without any kind of major incidents. And మనము ఇప్పుడు కూడా డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ పాటించి మనము దేశంలో నడిపిస్తున్నాము. సో మనము వాట్ ఈస్ అవర్ రోల్? పోలీస్ రోల్ ఏంటి? పోలీస్ రోల్ ఏంటంటే ప్రతిసారి ప్రతి డ్యూటీలో ఆ సేమ్ వాట్ ఎవర్ ఇన్స్ట్రైన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, వాట్ ఎవర్ వాస్ థాట్ అవుట్ బై ద నేషనల్ లీడర్స్ అట్ దట్ టైం అది ఫాలో చేయడం. స్వతంత్ర దినోత్సవ వేడుకలతో పల్లెలన్నీ పరవశించిపోయాయి. ఊరు వాడలో మువ్వనెల జెండాలు రెపరెపలాడాయి. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో కనువిందు చేశారు. దర్పల్లి మండల వ్యాప్తంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో స్థానిక ఉప తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ మహాత్ముల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సిఐ, పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ సిబ్బందితో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. ముందుగా మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దుబ్బాకలో గ్రామ అభివృద్ధి కమిటీ భవనం ముందు వీడీసీ చైర్మన్ కరుల వినోద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎంపీడీఓ బాలకృష్ణ మాట్లాడుతూ దర్పల్లి మండల ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరి సహకారంతో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నామని ఆయన చెప్పారు. అంటువ్యాధులు ప్రబలకుండా ఇంటి ఆవరణలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. పల్లెల్లో పట్టణాలకు పట్టుగొమ్మలని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ రాజేందర్ రెడ్డి, ఆర్ఐ రాజేశ్వర్, ఏఆర్ఐ రవి, కాంగ్రెస్ నాయకులు ఆర్మూర్ చిన్నబాలరాజ్, పుప్పాల సుభాష్, మిట్టపల్లి గంగారెడ్డి, సాజిద్ బొక్కల బాలయ్య, బీజేపీ నాయకుడు లోలం గంగారెడ్డి, శంకర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇటీవలే మనం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. పల్లెలే పట్టుకొమ్మలు, దేశానికి రక్ష. అందరూ సుఖశాంతులతో మంచిగా ఉండాలి. ఇప్పుడు సీజనల్ డిసీజెస్ ఉన్నాయి, ఎటువంటి అంటువ్యాధులు రోగాలు అవి రాకుండా అందరం బాగుండాలని చెప్పి సదా కోరుకుంటున్నాను. అందరికీ, పాత్రికేయ మిత్రులకు, నాయకులకు, అధికారులకు, అనధికారులకు, లీడర్స్ అందరికీ కూడా పేరు పేరున స్వాతంత్ర దిన శుభాకాంక్షలు. 78 ఇండిపెండెన్స్ డే శుభ సందర్భంగా గ్రామ ప్రజలకి, ఆఫీసర్స్కి, మిగతా అందరు పత్రికా సోదరులకు అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే తెలియజేయడానికి ఈరోజు మేము సొసైటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మాటిచ్చిన ముఖ్యమంత్రి, అప్పటి పిసిసి అధ్యక్షులు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజుతో 2 లక్షల రుణమాఫీని పూర్తిగా తొలగించే, రైతుల్లో ఆనందం నింపే కార్యక్రమం మరికొన్ని గంటల్లో రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా జరగబోతుంది. ఈ సందర్భంగా రైతులకు కూడా ఒక సూచన చేయదలుచుకున్నాం. ఏదైనా అనివార్య కారణాలతో కొందరికి రాకపోవచ్చు, వారికి కూడా ఇంటింటికి వ్యవసాయ అధికారులు తిరిగి ఖచ్చితంగా ప్రతి ఇంటికి 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా రుణమాఫీ కాని వారిని పలకరించి వారికి ఎక్కడైతే పొరపాటు జరిగిందో దాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రతి ఇంటికి 2 లక్షల రుణమాఫీ కోసం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకు పిలుపునిస్తూ మరొక్కసారి దర్పల్లి మండల గ్రామ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు మనము స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నాము భారతదేశంలో. ఇప్పుడు మన 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనము ఈరోజు జాతీయ పతాకాన్ని, త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశము ప్రగతి పథంలో నడుస్తున్నది. ఇంతవరకు జరగలేదు కాబట్టి మన ప్రధానమంత్రి మోడీ వచ్చిన నుంచి మన భారతదేశం అంటే ఏంటిదో ప్రపంచ దేశాల్లో. బాల్కొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిపారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. బాల్కొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ పార్టీ సీనియర్ నాయకులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడికి నిరసనగా ఈ ర్యాలీ నిర్వహించారు. హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. కొవ్వొత్తుల ర్యాలీలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గోల్ బంగ్లా ప్రాంతం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే పై రాకేష్ రెడ్డి మాట్లాడారు. హిందువులపై జరుగుతున్న దాడికి నిరసనగా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. హిందువులు ఏం పాపం చేశారంటూ మైనారిటీలను నిలదీశారు. మహిళలను, చిన్న పిల్లలను చూడకుండా మానభంగాలను చేస్తున్నారన్నారు. ఈ జన్మలో హిందువుగా పుట్టడమే పాపమా అని అన్నారు. బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ కుట్రదారులు ఉన్నారని అన్నారు. ఏ చిన్న పొరపాటు జరిగినా మైనారిటీలు హిందువులను చంపుతున్నారన్నారు. హిందువులకు మద్దతుగా బంగ్లాదేశ్ లో ఉన్న మైనారిటీలు కూడా ఇలాంటి చర్యలు మంచివి కావంటూ ప్రపంచవ్యాప్తంగా హిందువులకు మద్దతు తెలపాలని ఎమ్మెల్యే పైడి అన్నారు. దుర్మార్గుల చర్య వల్ల మన దేశాన్ని రొమ్ముల్ని వంచినట్టు
ఒకటి బంగ్లాదేశ్ ఒకటి పాకిస్తాన్గా విడగొట్టిన తర్వాత ఎటువంటి భద్రత లేకుండా మన హిందూ బిడ్డలని ఆ చివర ఈ చివర విసిరేసిన నాయకత్వం ఒకప్పుడు 1947 దేశ విభజన సమయం. ఈరోజు బంగ్లాదేశ్లో జరిగిన సంఘటనలు హిందూ అన్న ప్రతి ఒక్కరికి రక్త కన్నీరు, కడుపులో దుఃఖము, కళ్ళల్లో కన్నీరు, ఏమి చేయలేని నిస్సహాయత. ఏం పాపం చేశారు బంగ్లాదేశ్లో హిందువులు? 2 సంవత్సరాల అమ్మాయిని మానభంగం చేస్తున్నారు. ఒక్క అమ్మాయిని 140 మంది మానభంగాలు చేస్తున్నారు. ఏం పాపం చేసినాం రా మేము? ఈ జన్మల హిందువుల పుట్టడమే మేము చేసుకున్న పాపమా, లేకపోతే మా దేశంలో ఉన్న పాపాత్ములైన హిందువులు మాకు సహకరించకపోవడం ఈ ఉద్యమానికి, హిందువుల హక్కులకు మేము చేసుకున్న పాపమా? ఒక్కడికి కన్నీరు రావట్లేదు ఈ దేశంలో. మేము అక్కడున్న దేశంలో బంగ్లాదేశ్ ఎవడైతే బంగ్లాదేశ్ ఇస్లామిక్ కుట్రదారులు ఉన్నారో, జమాతే ఇస్లాం అంటే అక్కడ బంగ్లాదేశ్ సంస్థలు ఉన్నాయో, మీరు చేసిన ఉద్యమం ఏంట్రా? మీ రిజర్వేషన్ల గురించి ఉద్యమాలు చేశారు. మీ సుప్రీంకోర్టు మీరు మాట్లాడుకున్నారు. మీరు ఎన్నుకున్న హసీనా గారు, మేమేసిన ఆర్మూర్ వాళ్ళమే తోడేయలే కదా. మీరు 3 సార్లు ఎన్నుకున్నారు షేక్ హసీనాని, ఒక స్వతంత్ర సమయ రోజు కూతురు. కానీ దీని వెనుక కుట్ర ఉంది, గమనించాల్సింది మీడియా మిత్రులు ముఖ్యంగా. అంటే ఏ సందర్భం దొరికినా మైనారిటీ అయితే హిందువులను చంపుతారు. వాడికి అవకాశం దొరకాలి. అక్కడ బంగ్లాదేశ్లో జరిగింది అది. హిందువుల మీద కూడా ఒక రిజర్వేషన్ల ముసుగుల హిందువులను చంపటం. ఇక్కడున్న హిందువులకు ఒకటే చెప్పదలుచుకున్నాం. దయచేసి నేను మొన్న కూడా చెప్పిన మీడియా ద్వారా, ఆ దేశాన్ని వెంటనే సైనిక చర్య తీసుకొని మన భారతదేశంలో కలపాలి. అది ఎవడబ్బా సొమ్ము కాదు, మనమిచ్చిన సొమ్ము, మనమిచ్చిన ఆస్తి. 1971లో మన అమరవీరులు, మన ఆర్మీ జవాన్లు 3000 మంది సుమారు ఆత్మతర్పణ చేసి యుద్ధంలో మనము పుట్టించిన బిడ్డ అది. ఆ బిడ్డ ఈరోజు విషం కక్కుతున్నది. కొడుకులు నరనరాన విషం నింపుకున్న నా కొడుకులు హిందువులని ఇప్పటికే 22% ఉంటే 7% చేసారు. ఇంకేం? కాబట్టి దయచేసి ఇక్కడ బంగ్లాదేశ్లో కానీ ఇక్కడ హిందువులకు చెప్పదలుచుకున్నది ఈ మీడియా ద్వారా, దయచేసి భారతదేశంలో ఉన్న పార్టీలన్నీ మీరందరూ మాకు ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ మద్దతు తెలపాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ కులాలు లేవు, పార్టీలు లేవు. దయచేసి ఎప్పుడైతే మిగతా ముస్లిం సోదరుల మీద, పాలస్తీనా మీద అట్లాంటి సంఘటన జరిగినప్పుడు దేశంలో ఉన్న పార్టీలన్నీ ఎట్లా మద్దతు తెలిపినాయో మేము కూడా ముస్లిం సోదరులను కూడా కోరుతున్నాం. భారతీయ ముస్లింలని, ఆ సోదరులని దయచేసి బంగ్లాదేశ్లో ముస్లింలు మీరు కూడా విజ్ఞప్తి చేయండి. బంగ్లాదేశ్లో ఇట్లాంటి చర్యలు మంచివి కావు. ఇది రేపు ఫ్యూచర్లో నేను కొద్దిగా మీటింగ్లో కూడా చెప్తాను, స్పీచ్లో కూడా చెప్తాను. ఇది మా మీద జరిగిన ఒక కర్కశ మరణకాండం. దీన్ని భారతదేశం ముక్త కంఠంతో 125. తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ ను లేకుండా చేస్తామని వాడొక్కడు వీడొక్కడు అంటుండ్రని, బీఆర్ఎస్ ఇక ఉండదు, విలీనమవుతుందని జోస్యాలు చెబుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ భవన్ నందు కేటీఆర్ మాట్లాడుతూ, ఢిల్లీకి వెళ్లి నేను లాయర్లతో మాట్లాడితే బీజేపీతో లోపాయికారి ఒప్పందం ఉందని ప్రచారం చేస్తున్నారన్నారు. మాకు వాళ్లతో ఒప్పందం ఉంటే మా ఇంటి ఆడబిడ్డ 150 రోజులు జైల్లో ఉండేదని పేర్కొన్నారు. ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా జైల్లో ఉన్నారా? మన పార్టీ మాయం కావాలని కోరుకునే వాళ్లు చాలా మంది ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాటలు మరో చర్చకు దారితీశాయి. 24 ఏళ్ల పాటు ఈ పార్టీ విజయవంతంగా కొనసాగిందని, మరో 50 ఏళ్లు కొనసాగేటట్టు బలంగా తయారు చేసుకున్నామన్నారు. బీజేపీలో విలీనమని పుకారు చేస్తున్నారని పేర్కొన్నారు. అయిపోయిందట, మాట ముచ్చట అయిపోయిందట. ఇప్పుడు కవిత గారు జైల్లో ఉన్నది. నేను అన్నాను, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను మీదకెళ్ళి కవిత అన్నాను. మరి నేను పోయి ఢిల్లీలో లాయర్లను కలవద్దా? బెయిల్ ముచ్చట మాట్లాడద్దా? అవసరమైతే 4 రోజులు ఉండి ఏమవుతుందో విచారించొద్దా? అమ్మాయిని కలిసి ధైర్యం చెప్పొద్దా? గా పని మీద నేను పోతానట. వీడు బీజేపీలో కాలు మొక్కిండు, సీక్రెట్ల బేరం చేసుకున్నాడు. మాకేం కర్మ? నిజంగా సీక్రెట్ల బేరాలు చేసుకుంటే ఇలా కరెక్ట్గా 150 రోజులు కవిత జైలు ఉండి, కరెక్ట్గా మార్చి 15 నాడు అరెస్ట్ చేశారు. ఇలా 150 రోజులు. ఇలా మా ఇంట్లో ఆడబిడ్డ వీళ్ళందరి మాకు నిజంగానే వాళ్ళతో ఒప్పందం ఉంటే 150 రోజులు జైలు ఉంటుండేనా? నేను అడుగుతున్నా, మిమ్మల్ని ఒకసారి ఆలోచించు. ఒక్క కాంగ్రెస్ వాడు జైలు ఉన్నాడే రోజు? ఏమనుకుంది మరి ఒప్పందం లోపాయికారి?
మనకా వాళ్ళకా? మన ఇంటి ఆడబిడ్డని జైల్లో పెడితే కూడా మనం కొట్లాడుతున్నాం. ఒప్పందం లేదు, మను లేదు, విలీనం లేదు, ఏది లేదు. ప్రజల్లో లీనమై పనిచేద్దాం. ఇంకో 24 ఏళ్ళు నిండింది టీఆర్ఎస్. ఇంకో 24 ఏళ్ళు అవసరమైతే ఇంకో 50 ఏళ్ళు ఉండేటట్టు బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాం. అడ్డమైన ప్రచారాలు, మనం మాయమైపోవాలని కోరుకుంటే చాలా మంది ఉన్నారు మార్కెట్లో. కేసీఆర్ పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి ఈ పార్టీ ఉండద్దు అని కోరుకున్న వాళ్ళు 7 మంది ఉన్నారు. ఒక్కడు కాదు, మనం ఉండద్దు, ఉంటే నడవది, వాళ్ళ కథలు వాళ్ళకి ఇరికి అట్లా కోరుకున్న వాళ్ళు, మనం పోవాలని కోరుకున్న వాళ్ళు, మన పార్టీ నాశనం కావాలని కోరుకున్న వాళ్ళు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వారు నమ్మే దేవతల చిత్రాలను నగ్నంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై బీజేపీ మండిపడింది. ఈ చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. సిపి కల్మేశ్వర్ కు ఫిర్యాదు చేశారు. బంగ్లాదేశ్లో ఒక పక్క హిందువులపై దాడి చేయడం, మహిళలపై లైంగిక దాడులు చేయడం, వ్యాపార సముదాయాలను, మందిరాలను తగులబెడుతున్నారని ఒక పక్క ఆందోళన చెందుతున్న తరుణంలో స్వదేశంలోనే సెక్యులర్ భావాలు కలిగిన వారు హిందూ దేవుళ్లపై విషం చిమ్ముతున్నా, హిందువులు దైవంగా భావించే వారి చిత్రాలను వివస్త్రాలుగా మార్చే హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో సర్క్యులర్ చేయడంపై బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా మండిపడ్డారు. జిల్లా పార్టీ అధ్యక్షులు దినేష్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కలిసి పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. వీరిపై తగిన చర్య తీసుకోవాలని కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగంతో ఊగిపోయారు. సోషల్ మీడియాలో ఒక కాంగ్రెస్ నాయకుడు మా తల్లి సీతమ్మ తల్లి, భారతదేశంలో మేము అపురూపంగా కొలిచే సీతమ్మ తల్లిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఆరాధ్యదైవం కొలిచే మా సీతమ్మ తల్లిని, మా కన్న తల్లి లాంటి ఒక దేవతని అసభ్యకరంగా గుడ్డలు లేకుండా సీతమ్మ తల్లిని ఈరోజు సోషల్ మీడియాలో ఈ ఆర్మూర్ శాసనసభ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారి సహచరుడు కావాలని ఒక దురుద్దేశంతో హిందువులను అవమానపరచాలని, హిందువులని హేళన చేయాలని ప్రతి ఒక్కడు వాడి సలహాలతోని వీళ్ళకి హైదరాబాద్ నుంచి వచ్చిన హైకమాండ్ ఆదేశాలతోని ఈరోజు సోషల్ మీడియాలో ఆ అవమానకరంగా హిందువుల పట్ల చులకనగా ఈ మీడియాలో ఏదైతే ప్రచారం చేస్తున్నారో దాని మీద ఒకటే చెప్పాము. ఇక నుంచి కొడుకులారా, కమిషనర్ గారు కూడా చెప్పాము, ఒకవేళ మా తల్లి సీతమ్మ తల్లి మీద ఎవడైతే అసభ్యకరమైన పోస్టులు పెట్టారో ఈ రాత్రి లోపల ఇమ్మీడియట్లీ చర్య తీసుకోకపోతే ఎట్లయితే ముస్లిం సోదరులు ఫత్వాలు జారీ చేస్తున్నారో రేపు తగిన చర్య తీసుకోకపోతే ఎవడైతే మా సీతమ్మ తల్లిని అవమానించిండో, అసభ్యకరంగా చిత్రీకరించాడో, ఎవడెవడైతే దీని వెనకాల ఉన్నాడో అందరికీ రేపు ఫత్వా జారీ చేయడం జరుగుతున్నది. ఈ రోజు నిజామాబాద్ గడ్డ నుంచి చెప్తున్నాం, హిందువులు కూడా ఫత్వాలు జారీ చేస్తారు. హిందువులు కూడా ఫత్వాలు జారీ చేసే రోజులు స్టార్ట్ చేస్తాం. ఇక్కడికైనా ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు మారండి. 75 ఏళ్ల మా జాతిని, మా దేవతలని అందరినీ నిర్వీర్యం చేసిన పార్టీ మీది. ఇక్కడైనా అందరం శాంతియుతంగా ఉందాం. దమ్ముంటే ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడదాం, పోరాడదాం, ప్రజల మన్నలు పొందుదాం. రేపటి వరకు ఇట్లా ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే రేపు ఇదే నిజామాబాద్ వేదికగా హిందూ సమాజం పరంగా, హిందూ సమాజ ప్రతినిధులుగా రేపు ఫత్వా జారీ చేయడం జరుగుతుంది. ఆ ఫత్వా ముస్లిం సోదరులు ఎట్లా జారీ చేస్తారో వాళ్ళలాగానే మేము కూడా జారీ చేస్తాం. మా ధర్మాన్ని మేము కాపాడుకుంటాం, మా దేవతల పరువారాలు కాపాడుకుంటాం, మా హిందువుల గౌరవం కాపాడుకుంటాం. బోలో భారత్ మాతాకి. హిందువుల ఆరాధ్య దైవం రాముడు మరియు సీతమ్మ ఈరోజు హిందువులందరికీ అవమానపరిచే విధంగా సీతమ్మ వారి సోషల్ మీడియా పోస్ట్లో వివస్త్రను చేసి అది వైరల్ చేస్తూ ఉన్నారు. దీని వెనకాల ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఏదైతే భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్లో విజయం సాధించే దిశగా అన్ని సర్వేలు చెప్తా ఉంటే వారు తట్టుకోలేక ఇటువంటి చిల్లర మల్లర పనులు చేస్తూ ఉన్నారు. ఈరోజు సిపి గారికి కంప్లైంట్ చేస్తాం. దీని వెనకాల ఎవడున్నాడు, వారి పైన వారి తరఫు నుండి ఏవైతే పోస్ట్ పెట్టిండో
వాడి తరఫు నుండి ఎవరు వచ్చినా కానీ వాళ్ళని కూడా రిమాండ్ చేయాలని మేము డిమాండ్ చేసినాం. భవిష్యత్తులో ఇటువంటి ఎవడు కూడా సాహసం చేయదు, అటువంటి కఠిన చర్యలు తీసుకోవాలని సిపి గారికి చెప్పినాము. తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి, లేదా మరి రేపటి నుంచి ఇందూరు నగరంలో మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా బోధన్ పట్టణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని పాఠశాల విద్యార్థులు సమర యోధులను స్మరించుకున్నారు. పట్టణంలో అన్ని కాలనీలలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. బోధన్ పట్టణంలో స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్ని అంటాయి. మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ తుమ్ము పద్మావతి పాలకవర్గ సభ్యులతో కలిసి పథకాన్ని ఆవిష్కరించారు. అలాగే బోధన్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ పథకాన్ని ఆవిష్కరించారు. ప్రజలు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మంది ఆత్మ బలిదానం వల్ల సాధించుకున్న స్వాతంత్ర ఫలాలను ప్రజలకు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు నోట్బుక్లను అందజేశారు, స్వీట్లను పంపించేశారు. ఎదనిండా జాతీయ భావం, ఉరకలేసిన ఉత్సాహం. స్వతంత్ర సమర యోధులు స్మరించుకుంటూ గ్రామ గ్రామాన త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్లో సిఐ మల్లేష్, ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ వెంకటరావు, ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో ఎఫ్ఆర్ఓ రవికుమార్ భట్, ఎండీఓ కార్యాలయంలో ఎండీఓ అనంతరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ వెంకటరావు మాట్లాడుతూ ఎందరో త్యాగతనుల ఫలితం, ఎందరో ప్రాణాలు అర్పించి ఆ రోజుల్లో స్వతంత్రం కొరకు పోరాడి అమరులైనారని గుర్తు చేశారు. వారి పోరాట ఫలితమే నేడు 78వ స్వాతంత్ర దినోత్సవం అత్యంత వైభవంగా భారతదేశ నలుమూలలలో సగౌరవంగా ప్రభుత్వ కార్యాలయంలో నేడు జాతీయ జెండాను ఆవిష్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేసే విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా అందరూ సమయపాలన పాటించి మండలమే కాదు, జిల్లానే కాదు, రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచే విధంగా అందరూ సమిష్టి కృషితో ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తామని, పై అధికారులు ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ అందరం అంకిత భావంతో పనిచేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో ఎఫ్ఆర్ఓ రవికుమార్ భట్ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎండీఓ అనంతరావు, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం సువర్ణం, పోలీస్ స్టేషన్లో సిఐ మల్లేష్ 78వ స్వాతంత్ర దినోత్సవ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ రవికుమార్ భట్ స్వతంత్రం కొరకు పోరాడిన మహాయోధులను తలుచుకుంటూ ప్రతి ఒక్కరూ వారి బాటలో నడవాలని, భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే అందరం అంకిత భావంతో పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రతి ఒక్క ఉద్యోగి విధి నిర్వహణలో సమయ పాలన పాటించి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని, అలాగే పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో గత ప్రభుత్వాలు హరితహారంలో భాగంగా ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో తమ అందరం సమిష్టి కృషితో ఎంతో అభివృద్ధి చేశామని, ఇక ముందు కూడా అడవి రక్షణకై అటవీ భూములను కాపాడుతామని, అలాగే పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రజలు, ప్రజాప్రతినిధులు తమకు సహకరించి అటవీ సంపాదన కాపాడాలని, ఎవరైనా అటవీ ప్రాంతం నుండి అక్రమంగా కల్ప రవాణా చేసినట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, తాము సంకల్పించే మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై అటవీ ప్రాంతంలోనే కాకుండా ప్రతి ఒక్కరు ఇంటి వద్ద 3 మొక్కలు నాటుకోవాలని ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ రవికుమార్ భట్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వెంకటరావు, ఎఫ్ఆర్ఓ రవికుమార్ భట్, ఎండీఓ అనంతరావు, ఏపీఎం సువర్ణ, సిఐ మల్లేష్, డిప్యూటీ తహసీల్దార్ శైలజ, ఆర్ఐ మోహన్ మరియు వివిధ కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు. तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे
నిజామాబాద్ జిల్లా తెలంగాణ విశ్వవిద్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. పరిపాలనా భవనం ముందు త్రివర్ణ పతాకం ఎగురవేశారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి జాతీయ స్థాయి తైక్వాండోలో రికార్డులు సాధించిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులను అభినందించి ప్రశంసా పత్రాలను అందించారు రిజిస్ట్రార్. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం నందు త్రివర్ణ పతాకం ఎగురవేసి అమరవీరులకు నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ యాదగిరి. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ యాదగిరి మాట్లాడుతూ 78 సంవత్సరాలుగా స్వాతంత్ర్యం అనుభవిస్తున్న భారతదేశంలో ఇంకా పేదరికం పోలేదని, రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం అట్టడుగు వర్గాల వారికి అభివృద్ధి ఫలాలు అందడం లేదన్నారు. ఇందుకు కారణం దేశ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, ఉన్నత విద్యా విధానం, వైద్యం అందరికీ చేరడం లేదన్నారు. దేశం ప్రగతి సాధించాలంటే అన్ని వర్గాల వారికి అందాలన్నారు. విద్యతో పాటు వైద్యం కూడా అందాలని ప్రభుత్వాలు, పాలకులు ఉన్నత విద్యపై చిన్నచూపు చూడడంతో మార్పు రావడం లేదన్నారు. నాణ్యమైన విద్యా అధ్యాపకులను విశ్వవిద్యాలయంలో నియమించి బోధన చేయాలని, తద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్యలో రాణించి దిశానిర్దేశం చేస్తారన్నారు. ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థులు జాతీయ ప్రపంచ స్థాయిలో మేధావులుగా తయారవుతారని అన్నారు. పరిశోధనలు కూడా అవసరమని, నాణ్యమైన ఉన్నత విద్యా పరిశోధనల విద్యార్థులు జరిపితే వాటి ద్వారా ప్రభుత్వాలు పథకాలు రచించుకొని పరిపాలనా సౌలభ్యం కోసం శోధక పత్రాలను ప్రభుత్వాలు ఆహ్వానించాలని అన్నారు. గత ప్రభుత్వం కంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అన్ని రంగాల్లో మంచి అనుభవం ఉన్న నాయకులన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంతో పాటు అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక నిధులు కేటాయించి కాంట్రాక్ట్ అధ్యాపకులు లేకుండా పర్మనెంట్ అధ్యాపకులను నియమించి విశ్వవిద్యాలయాల ప్రయోజనాలు కాపాడి భవిష్యత్ తరాలను విశ్వవిద్యాలయాల నుండి మంచి సూచనలు, సలహాలు, పరిశోధనలు అందుకుంటారని ఆశిస్తున్నామని అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రిజిస్ట్రార్ యాదగిరి తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రొఫెసర్లు, అన్ని విభాగాల అధిపతులు, అధికారులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. భారతదేశ నిర్మాణానికి దోహదపడినటువంటి త్యాగదనులను గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ ఈ జాతీయ పండుగలను జరుపుకుంటూ ఉంటాం. దాదాపు 77 సంవత్సరాలు పూర్తి చేసుకొని 78వ సంవత్సరంలోకి అడుగుతున్నటువంటి భారతదేశం ఏ ఉద్దేశంతోనైతే వందల సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి ఏ స్వేచ్ఛావాయుల కోసమైతే ప్రయత్నించిందో అందుకోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే స్వాతంత్రం ఆర్జించిన నాడు ఉన్నటువంటి లక్ష్య సాధనను మనం చేరుకున్నామా లేదనేది మనం అందరం ఒకసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనేక లక్ష్యాలను మనం సాధించాలనేటువంటి సద్భావనతో ముందుకెళ్తున్నప్పటికీ సాధించాల్సినటువంటి అంశాలు ఇంకా చాలా అలాగే ఉన్నాయి. ఇప్పటికీ విద్య, వైద్యము, న్యాయం అనేటువంటి ప్రధాన అంశాలు చాలా వారికి అందట్లేదనేటువంటి విషయం చాలా విచారకరమైనటువంటి విషయం. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రతి సందర్భంలో తెలియజేస్తున్నటువంటి విషయం ప్రజలకు నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి వైద్యము మరియు న్యాయ సదుపాయాలను కనుక కలగజేసినట్లయితే ఇతర సదుపాయాలు ఏవి కలగకపోయినప్పటికీ కూడా ప్రజలు స్వతంత్రంగా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడి దేశభక్తి భావనతో అభివృద్ధికి బాటలు వేయడానికి అవకాశం ఉంటుందనేది తెలియజేయడం జరిగింది. వికాసాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇక చివరిగా భీమ్గల్ మండల వ్యాప్తంగా 15 ఆగస్టు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అధికార, అనధికార కార్యాలయాలపై మువ్వనెల జెండా ఎగిరింది. జాతీయ గీతాన్ని ఆలపించి జాతీయ భావాన్ని చాటారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ జాతీయ జెండా ఆవిష్కరించారు. భీమ్గల్ ఎంఆర్ఓ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ జరిపారు. ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
మరియు ప్రజలంతా కూడా స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని తెలియజేశారు. ఎందరో స్వాతంత్ర సమరయోధుల ప్రాణత్యాగాల ఫలితం ఈ స్వతంత్రం కాబట్టి బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ జావేద్, ఏపీఓ జి నర్సయ్య, ఐకేపీ ఏపీఎం రవీందర్, ఎంఈఓ స్వామి, డిఈ రాజేశ్వర్ మరియు మండల స్థాయి అధికారులు, అన్ని కార్యాలయాల అధికారులు పాల్గొన్నారు. ప్రజలకు, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు, అధికారులకు మరియు సిబ్బందికి, మహిళా సంఘ సభ్యులకు అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యమే మరి దేశానికి అత్యంత కీలకమని చెప్పారు. పల్లె సీమలే పట్టుకొమ్మలని చెప్పి ఏదైతే మహాత్మా గాంధీ గారు చెప్పారో, ఈరోజు గ్రామ పంచాయతీలలో అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా స్వచ్ఛదనం పచ్చదనం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే తీసుకుందో ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మరి గ్రామంలో ఎలాంటి అంటురోగాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి పచ్చదనం కార్యక్రమం ద్వారా మరి ప్రతి గ్రామంలో విరివిగా మనం చెట్లు పెంచి పాఠశాలలో కానీ, రోడ్ల వెంబడే కానీ, ఇంటర్నల్ ప్లాంటేషన్ కానీ, కమ్యూనిటీలో ప్లాంటేషన్ కానీ చేసి ప్రజలకు వాతావరణ సమతుల్యత అనేది తెలియజేస్తూ మరి ఇంటింటికి కూడా మొక్కల పంపిణీ, పండ్ల మొక్కలు, పూల మొక్కలు మహిళా సంఘాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. మరి పాఠశాలలో కూడా మంచి ఆవరణలో పండ్ల మొక్కలు పెంచి పిల్లలకు ఉపయోగపడేది మన మొక్కల్ని పెంచడం జరుగుతుంది. ఈ రకంగా గ్రామాల్లో ప్రజలు ఆరోగ్యంగా సౌభాగ్యంగా ఉండాలంటే ఈ రెండు కార్యక్రమాలు ప్రజలు స్వచ్ఛదనం పచ్చదనంలో పాల్గొనాలి స్వచ్ఛందంగా. అదేవిధంగా ప్రతి శుక్రవారం వాళ్ళ ఇంట్లో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం చేయాలి. మనకు ప్రధానంగా డెంగీ దోమలు కానీ ఇవన్నీ కూడా మన ప్రబలడానికి ప్రధాన కారణం ఏంటంటే మన ఇళ్లలో నిల్వ ఉన్న వాటర్ వల్లనే ఎక్కువ డెంగీ జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శుక్రవారం నాడు వారానికి ఒకసారి ఏవైతే నిల్వ ఉన్న వాటర్ ముఖ్యంగా కూలర్లు కానీ. కోటగిరి మండలంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. 15 ఆగస్టు వేడుకల కోసం మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యాలయాలు ముస్తాబయ్యాయి. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్నారు. విద్యార్థులు మండల వీధులలో నినాదాలు చేస్తూ ఊరేగింపు చేశారు. పలు పాఠశాలల్లో ఆటలు పోటీలలో గెలుపొందిన విద్యార్థులను బహుమతులు అందజేసి అభినందించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సందీప్ మువ్వన్నెల జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కామ్లే గంగాధర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అలాగే మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ ప్రత్యేకాధికారి పాపారావు, గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి చందర్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షాహిద్, బీజేపీ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు వేముల నవీన్, అంబేద్కర్ విగ్రహం వద్ద మండల మాల మహానాడు అధ్యక్షులు మిర్జాపూర్ సాయన్న, జగ్జీవన్ రావు విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ మండల ఉపాధ్యక్షులు కన్నం శ్రీనివాస్, రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, వెటర్నరీ హాస్పిటల్లో వెటర్నరీ అసిస్టెంట్ సుధీర్ గౌడ్, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం బస్వంతరావు, కస్తూర్బా పాఠశాలలో కస్తూర్బా ప్రధాన ఉపాధ్యాయురాలు సవితారాణి, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ మైనార్టీ, కళాశాలల ప్రిన్సిపాల్ డాక్టర్ మొబిన్, అమ్మ అనాథాశ్రమంలో ఆశ్రమ నిర్వాహకురాలు దమ్మలపాటి రమణమ్మ, బీసీ కాలనీలో గల భవిత పాఠశాలలో పాఠశాల ఉపాధ్యాయురాలు హంగర్గా వినిలా నవీన్ జాతీయ పథకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు క్రమశిక్షణతో ప్రతి ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలకు వెళ్లి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ విద్యార్థుల క్రమశిక్షణను చూసి పలువురు పాఠశాల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులను అభినందించారు. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బోధన్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రముఖ డాక్టర్ సుజిత గోజే అమ్మ అనాథాశ్రమానికి వచ్చి ఆశ్రమ విద్యార్థులకు పండ్లు పలహారాలు ఇచ్చి ఆశ్రమ విద్యార్థులతో కాసేపు గడిపారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ సందీప్ మాట్లాడుతూ కోటగిరి ఉమ్మడి మండల ప్రజలకు, రాజకీయ నాయకులకు, అధికారులకు, అనాధికారులకు, విలేకరులకు ప్రతి ఒక్కరికి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్, మాజీ వైస్ ఎంపీ వల్లెపల్లి శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా డెలిగేట్ మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గంగాధర్ దేశాయ్, కోటగిరి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కూచి సిద్ధు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆమెన్, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, మాజీ సర్పంచ్ బీర్కూర్ గంగాధర్, మాజీ ఎంపీటీసీ సలీం, నాయకులు బర్ల మధుకర్, కుల్కర్ని అనిల్ కుమార్, జుబేర్ ఖాన్, బాబు ఖాన్, చోటెమియా, పుల్లల మోహన్ రావు, కన్నం సాయిలు, బేగై రాములు, జంగం సాయిలు, పాలగంగారాం తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మరియు పోతంగల్ గ్రామ మండల ప్రజలకు మరియు ప్రజాప్రతినిధులకు, విలేకరులకు 78వ స్వాతంత్ర
పల్లి గ్రామానికి చెందిన కూని జితేందర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ మూవ్మెంట్ వారు బెస్ట్ ఐకాన్ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో సత్కరించారు. గురువారం నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సోషల్ యాక్టివిటీస్ బెస్ట్ ఐకాన్ అవార్డుల ప్రధానోత్సవం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. సమాజంలో జరిగే విషయాల పట్ల సామాజిక సేవలు, మొక్కలు నాటడం, ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ముందంజలో ఉండి ఆదుకొనడం, హెల్త్ క్యాంపులు నిర్వహించడం ఇలాంటి కార్యక్రమాలు చేసే వ్యక్తులను నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ ఫర్ మూవ్మెంట్ వారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొందరిని ఎంపిక చేసి ఈ అవార్డు ప్రదానం చేశారు. ఇందులో భాగంగా భీమ్గల్ మండలం సిద్దపల్లి వాసి డాక్టర్ కూని జితేందర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ బెస్ట్ ఐకాన్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా చిన్న వయసులో డాక్టర్ గా, జర్నలిస్ట్ గా, యాక్టర్ గా సమాజంలో నిరంతరం పనిచేస్తూ ప్రజలకు ఏదో ఒక రూపంలో సేవలు అందిస్తుండడం అనతి కాలంలోనే మా మండలానికి ఎంతో గర్వకారణమని పలువురు కూని జితేందర్ ను అభినందించారు. ఈ సందర్భంగా కూని జితేందర్ మాట్లాడుతూ, ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు, ఆర్టీసీ డ్రైవర్ కూని నడిపి గంగారం, గంగుబాయిలకు ఏది ఇచ్చినా ఈ జన్మలో రుణం తీరనది. అలాగే నాపై ఎంతో నమ్మకంతో నేషనల్ హ్యూమన్ రైట్స్ లో పదవిని, అంతేకాకుండా ఈ రోజు ఈ అవార్డుని అందించినందుకు అధ్యక్ష, ఉపాధ్యక్షులకు ధన్యవాదాలు తెలిపారు. ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినా, ఎటువంటి అన్యాయాలు ఎక్కడ జరిగినా మా దృష్టికి తీసుకొచ్చినచో వెంటనే పరిష్కారం చేస్తామని జితేందర్ అన్నారు. కేంద్రంలో మాకు ఈ రాష్ట్రం తరఫున బెస్ట్ చేయడం వల్ల ఈ డ్రగ్స్ పైన కొన్ని కాలేజీలలో మొక్కలు ఇవన్నీ నాటడం వల్ల మాకు ఈ అవార్డు అన్నది లభించింది. ఈ అవార్డుకు సహకరించిన మా జిల్లా అధ్యక్షులు అనిల్ గారికి, ఉపాధ్యక్షులు వినోద్ గారికి, సురేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ మన రాష్ట్ర అధ్యక్షుల గారికి కూడా వారి టీంకి కూడా కృతజ్ఞతలు చేస్తున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు చేస్తామని మాపై ఇచ్చిన నమ్మకాన్ని, మీలో ఎవరికైనా ఏదైనా అవసరం పడితే మేము 24 గంటలు అందుబాటులో, మా జిల్లా బాడీ అందుబాటులో ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. నవీపేట్ మండల వ్యాప్తంగా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. అందరూ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నవీపేట్ మండలంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నారాయణ, ఎంపీడీఓ కార్యాలయంలో మండల స్పెషల్ ఆఫీసర్ మల్లికార్జున్, నవీపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సొసైటీ వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్, గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి రవీందర్ నాయక్, ఐకేపీ కార్యాలయంలో మహిళా అధ్యక్షురాలు ఉషారాణి, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు నరసింహరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండల కేంద్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పలు పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డెబ్బై 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిజామాబాద్ నగర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అధికార, అనధికార కార్యాలయాలపై త్రివర్ణ పతాకాలు ఎగురవేశారు. యువకులు జాతీయ భావాన్ని చాటారు.
నిజామాబాద్ నగరం నాందివాడలో గల శివాజీ విగ్రహం దగ్గర స్నేహ స్పందన యూత్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భాగీరథి బాగారెడ్డి హాజరయ్యారు. అనంతరం భారత మాత మరియు జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాల వేసి జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా బాగారెడ్డి బొబ్బిలి నర్సయ్య, కరిపి గణేష్ మాట్లాడుతూ ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి బ్రిటిష్ వారితో పోరాడి మన దేశానికి స్వాతంత్ర్యం సాధించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వంచన సంఘం అధ్యక్షులు కరిపే గంగాధర్, బొణేకర్ భూమయ్య, గంగోని గంగాధర్, గంటరాజు, నందు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నన్ను ఆహ్వానించినటువంటి గణేష్ బృందానికి మరి సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు దీని ద్వారా జిల్లా ప్రజలకు కూడా స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి 78వ సంవత్సరాల వేడుకలు మరి ఎన్నో పౌరులు మరియు స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితంగా ఈరోజు మన 78వ స్వాతంత్ర సమరయోధులను జరుపుకోవడం జరుగుతుంది. మరి స్వాతంత్రం రావడానికి మనం ఎన్నో కష్టాలు పడి స్వాతంత్రం తెచ్చుకోవడము మరి దాదాపు 77 సంవత్సరాలు మన స్వాతంత్ర ఫలాలు కూడా మన పౌరులు ప్రజలు కూడా అనుభవిస్తున్న సందర్భంగా మరి ఇంకా కూడా అట్టడుగు వారికి కానీ మరి ఇంకా కింది స్థాయి వారికి కానీ పూర్తిగా ఆశించిన ఫలితాలు సాధించకపోవడం బాధాకరమైనప్పటికీ కూడా మనందరూ కలిసి కూడా ఈ స్వాతంత్ర వేడుకలకు మనం స్వాతంత్ర సంతోషంగా ఆనందంగా జరుపుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం తలపెట్టిన 47 సంవత్సరానికి 47 సంవత్సరానికి అభివృద్ధి చెందిన దేశంగా పొందాలని ఏదైతే ప్రభుత్వం ఆశిస్తుందో 8వ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరంలాగే శివాజీ చౌక్ వద్ద అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరుపుకుంటాం. మన గణేష్ అన్న వారి బృందం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఒక గెస్ట్ని ఇన్వైట్ చేసి ఈ యొక్క ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మనం స్వాతంత్ర దినం జరుపుకుంటున్నాము. కానీ ఆ రోజు చాలామంది ప్రాణ త్యాగం చేసి ఈరోజు మనకి ఇంత స్వేచ్ఛగా మనం ఈ వేడుకలు జరుపుకుంటున్నామంటే కూడా మనము వారికి గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది మనము అందరం కూడా యూనిటీతోని మన సంఘానికి ఎటువంటి యువజన సంఘ ప్రతినిధులందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంటి పనులను మర్చిపోతున్నారు, కానీ ఈ సంఘం వారు ప్రతి ఉద్యమాల్లో పాల్గొంటూ ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల వారికి అభినందించక తప్పదు. ఎందుకంటే మిత్రులారా, ఎందరో మహానుభావులు తోని మనకి స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రం వచ్చిన ఉద్యమాల్లో మనం చూడలే, కానీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమాల్లో మనం చూసినాం ఎలా ఉద్యమాలు చేశారు, ఎంతమంది ప్రాణ త్యాగం చేశారు. అప్పుడు కూడా ఎంతమంది చాలామంది ప్రాణాలు త్యాగాలు చేసి మనకు స్వతంత్రం తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళ స్ఫూర్తితో మనమందరం ఏకీభవించాలని చెప్పి అంటున్నాం. అంతేకాకుండా వాళ్ళ స్ఫూర్తితో మరీ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని చేస్తున్న ఈ యువజన సంఘాలకు ధన్యవాదాలు తెలుపుతూ జోహార్ స్వాతంత్ర సమర యోధులకు ఈరోజు 78వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న భారతదేశ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ఈరోజు బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలని ఈరోజు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడ ప్రపంచంలో ఒక స్త్రీకి ఎక్కడ కూడా చోటు కల్పించలేని పరిస్థితిలో ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు, ఒక పార్టీ అని కాకుండా అన్ని పార్టీలు ఒక ముస్లిం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఇక్కడ ఆశ్రయం కల్పిస్తున్నామంటే భారతదేశంలో ఉన్న ఒక స్త్రీలకు ఎలాంటి గౌరవం ఇస్తున్నామో తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా బంగ్లాదేశ్లో సేవ్ హిందూస్ అనే పేరుతో నిన్న కూడా జరిగిన ఉద్యమంలో మేము స్నేహస్పందన యూత్ సభ్యులమందరము పాల్గొని నిన్న స్వచ్ఛంద బంధుకు ప్రకటించినందుకు మా దగ్గర ఉన్న వాళ్ళందరూ వ్యాపార సంస్థలే స్వచ్ఛందంగా బంద్ చేసి బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు సంఘీభావంగా తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే ఈరోజు ప్రపంచంలో కూడా అగ్రగామిలో భారతదేశం నిలవాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా భారతదేశంలో పార్టీలకు అతీతంగా మేము ఇక్కడ స్నేహస్పందన యూత్ అది ఏ లీడర్ అయితే ఏంది, ఏ నాయకుడైతే ఏంది, భారతదేశానికి పనిచేసిన వాళ్లకు నివాళులు అర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి సెప్టెంబర్ 11 పెద్దలు అందరూ మాకు కొద్దిగా టైం ఇస్తే సెప్టెంబర్ 11 ఇదిలా ఉండగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవం నిర్వహించారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో 78వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా భారతదేశ స్వతంత్రం సాధించిందని, దేశంలో అనేక సవరణలు ఎదుర్కొంటూ అభివృద్ధి దిశగా సాగుతుందని, అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా దేశభక్తితో ఈ దేశాన్ని అభివృద్ధి దిశగా కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల, అదనపు జిల్లా న్యాయమూర్తులు సీనియర్ సివిల్ జడ్జ్, సీనియర్ జూనియర్ సివిల్ జడ్జిలు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వసంతరావు, ఉపాధ్యక్షులు రాజు, బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేంద్రరెడ్డి, న్యాయవాదులు ఈగ గంగారెడ్డి, విఘ్నేష్, అందిన దీపక్, సురేష్, పడిగల వెంకటేశ్వర, అశోక్, వినయ్, రవి, మాణిక్ రాజ్, నారాయణ, విశ్వక్సేన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో న్యాయశాఖ ఆధ్వర్యంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కోర్టు ప్రధాన భవనం మీద జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం 2వ అదనపు జిల్లా జడ్జి టి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎందరో స్వతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా నేడు స్వతంత్ర దినోత్సవం నిర్వహించుకుంటున్నామని, అందరూ కలిసికట్టుగా అభివృద్ధి దిశగా పనిచేయాలని, తద్వారా న్యాయశాఖలు కూడా సత్వర న్యాయం చేకూరుతుందని, ప్రజలు స్వతంత్ర యోగా స్ఫూర్తితో ముందుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి కనకదుర్గ ఆశలతో సీనియర్ ఎన్ శ్రీకాంత్ బాబు, జూనియర్ సివిల్ జడ్జిలు, సీనియర్ సివిల్ జడ్జిలు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్, న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆనాడు 1947లో జరిగినటువంటి స్వతంత్ర పోరాటంని స్ఫూర్తిని గుర్తుంచుకొని భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని యువతను కోరడం జరుగుతుంది. అదేవిధంగా న్యాయ వ్యవస్థలో పెను మార్పులు, న్యాయ వ్యవస్థలో కూడా సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటూ భారతదేశం న్యాయ వ్యవస్థ కూడా దాన్ని అనుసంధానం చేసుకుంటూ క్రమక్రమంగా టెక్నాలజీని పొందుపరుచుకొని తద్వారా జ్యుడిషియరీలో కూడా సత్ఫలితాలు సాధించాలని, న్యాయ వ్యవస్థ త్వరితగతిన తీర్పులు ఇవ్వడంలో టెక్నాలజీ పాత్రను కూడా ముందు ఇంకా ఇదిలా ఉండగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నేల్కల్ రోడ్లో గల 3వ గీతా సహకార సంఘం డిపోలో చేపూరి స్వామిగౌడ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిపారు. 78వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. భారతమాత మరియు జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకి పూలమాల వేసి జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి బ్రిటిష్ వారితో పోరాడి మన దేశానికి స్వతంత్రం తెచ్చారని స్వామిగౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు రాజాగౌడ్, సుమన్ గౌడ్, రాజు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, భోజాగౌడ్, నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. శుభ సందర్భంగా మనము ప్రతి సంవత్సరము ఆగస్టు 15వ రోజున దేశంలోని అన్ని గ్రామాలు, అన్ని ప్రాంతాలలో, అన్ని వర్గాలు, అన్ని కులాలు ఒక పండుగలాగా జరుపుకుంటున్నాము. ఈ పండుగ జరపడానికి కారణము దేశము స్వాతంత్రం వచ్చిన సందర్భంగా వారి పెద్దలు, ఆత్మీయులు, మన స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ గారు, బాలా గంగాధర్ తిలక్ గారు, చాచా నెహ్రూ గారు, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ గారు, అదేవిధంగా చాలామంది పెద్దలు ఈ దేశానికి వారు ఆత్మ బలిదానం చేశారు. ఆత్మ బలిదానం చేసి స్వాతంత్రం తీసుకువచ్చిన సందర్భంగా ఇక్కడ నిలబడి ఈ సొసైటీని కూడా నడుపుకోగలుగుతున్నామంటే వారి ఆశీర్వాదంతోనే ఈ పని చేస్తున్నాము. అదేవిధంగా దేశ ప్రజలందరికీ, నా యొక్క ముఖ్యంగా ఈ ఇందూరు ప్రజలందరికీ 15th ఆగస్టు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి కార్మికులు, గౌడ సంఘం పెద్దలు, అదేవిధంగా నాతో పాటు సోదరీమణులు, మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా సిరికొండ మండల వ్యాప్తంగా 15 ఆగస్టు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించి జాతీయ భావం తెలిపారు. జాతీయ గీతాన్ని ఆలపించి జెండా వందనం చేశారు. సిరికొండ మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పిల్లలు ర్యాలీ నిర్వహించి పలు నినాదాలు చేస్తూ స్వాతంత్ర సమర యోధులను తలుసుకున్నారు. మండలంలో సొసైటీ, పోలీస్ స్టేషన్, మండల రెవెన్యూ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అదేవిధంగా మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో క్రీడా పోటీలు నిర్వహించి అనంతరం వారికి బహుమతులు ప్రదానం చేశారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎడపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలతో పాటు సహకార
సంఘాల వద్ద మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎడపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలలో గురువారం ఘనంగా జరుపుకున్నారు. వివిధ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో పాటు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మండల గ్రామస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. పలు శాఖల కార్యాలయాల వద్ద స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎడపల్లి ప్రత్యేక అధికారి ప్రదీప్ త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించగా తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ ధన్వాల్, స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి, ఎడపల్లి ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద చైర్మన్ పోల మల్కారెడ్డి, మండల వ్యవసాయ అధికారి కార్యాలయం వద్ద ఏఓ సిద్ది రామేశ్వర, ఎడపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద ప్రధాన ఉపాధ్యాయులు సాయిలు త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించారు. మండలంలోని ఆయా గ్రామాల్లోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు, సహకార సంఘాల వద్ద సొసైటీ చైర్మన్లు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు జాతీయ జెండాలను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం మిఠాయిలు పంచుకుంటూ ఒకరికొకరు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయా పాఠశాలల విద్యార్థులు వేసిన స్వతంత్ర సమరయోధుల వేషధారణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ ఆవరణంలో మండల పాత్రికేయులు జాతీయ జెండాను ఆవిష్కరించి స్వతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు. స్వతంత్ర సమరయోధంలో పాల్గొని తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయులను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ వారి అడుగుజాడల్లో నడుస్తూ దేశ పురోగతికి తమ వంతు సహకారాన్ని అందించాలని పలువురు ఆకాంక్షించారు. నవీపేట్ పోలీస్ ఎస్ఐగా బాధ్యతలు నిర్వర్తించిన యాదగిరి గౌడ్ మోపాల్కి బదిలీ అయ్యాడు. బదిలీపై వెళ్తున్న ఆయనకు పూల వర్షంతో వీడ్కోలు పలికారు సిబ్బంది. నవీపేట్ ఎస్ఐగా 13 నెలలు విధులు నిర్వహించిన యాదగిరి గౌడ్ నిజామాబాద్ రూరల్ మోపాల్ మండలానికి బదిలీ అయ్యారు. వేల్పూర్లో విధులు నిర్వహిస్తున్న వినయ్ కుమార్ నవీపేట్ ఎస్ఐగా బదిలీ అయ్యారు. ఈ రోజు రిలీవ్ అయిన యాదగిరి గౌడ్ ను సిబ్బంది ఘనంగా సన్మానించి పూల వర్షం కురిపిస్తూ వీడ్కోలు పలికారు. 13 నెలలు నవీపేట్ మండలంలో విధులు నిర్వహించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తనకు సహకరించిన తోటి సిబ్బందికి, ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఎంతో మంది త్యాగ ఫలం మనం అనుభవిస్తున్న స్వాతంత్రం అన్నారు. బ్రిటిష్ వారితో పోరాడి వారిని స్వదేశానికి పంపి బానిస సంఖ్యల నుండి విముక్తి పొందిన రోజు అన్నారు. ఆర్మూర్ వ్యాప్తంగా 15 ఆగస్టు వేడుకలు జరుపుకున్నారు. ఆర్మూర్ మున్సిపల్ క్లాక్ టవర్ వద్ద భారీ జాతీయ జెండాను మున్సిపల్ చైర్మన్ ఆవిష్కరించారు. ఆర్మూర్ చైర్మన్ మాట్లాడుతూ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల గురించి దేశంలో ఉన్న ప్రజలు సుఖ సంతోషాలతో ఉండటానికి కారణం ఎందరో మంది ప్రాణాలు అర్పించిన త్యాగ ఫలాన్ని ప్రతి ఒక్కరూ జెండా వందన రూపంలో ఆవిష్కరణలో పాల్గొనాలని అన్నారు. మున్సిపల్ కమిషనర్ రాజు మాట్లాడుతూ 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆర్మూర్ నడి ఒడ్డున ఉన్నటువంటి క్లాక్ టవర్ వద్ద జాతీయ జెండాలో పాల్గొన్నటువంటి వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మనము చిన్నప్పటి నుంచి చూస్తున్న జాతీయ జెండాలో పాల్గొంటూనే వస్తున్నాము. దేశంలో ప్రతి ఒక్కరూ 15వ ఆగస్టును ఒక పండగ వాతావరణంలో వేడుకలు జరుపుకుంటారని ఆయన అన్నారు. ఆర్మూర్ అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను, కౌన్సిలర్ మురళి, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, ఆర్మూర్ ప్రజలు, స్కూల్ పిల్లలు అందరూ పాల్గొన్నారు. అలాగే పోలీసులు సైతం స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. ఏసీపీ కార్యాలయంలో బస్వారెడ్డి, ఇతర సిబ్బంది ఈ వేడుకలలో పాల్గొన్నారు. దేశభక్తితో స్వతంత్ర పండుగను జరుపుకున్నారు. चेयरमैन मैडम कमिश्नर साहब और हमारे कामगाराम मीडिया वाले को सबको और हमारे विजयन्ना को रेवंत रेड्डी को ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనము 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మనందరం కూడా చిన్నప్పటి నుంచి చూసుకుంటున్నాము. అలాగే జాతీయ పండుగ ఇది ఆగస్టు 15 అనేది. ఈరోజు మన క్లాక్ టవర్ దగ్గర కూడా భారీ జాతీయ జెండాను అందరూ కూడా స్కూల్ పిల్లల సమక్షంలో ఎగరడం జరిగింది. ఈ సందర్భంగా దేశంతో పాటు మన ఆర్మూర్ పట్టణం కూడా అతి త్వరలో ఒక మంచి అభివృద్ధి చెందిన పట్టణంగా రూపుదిద్దుకోవాలని చెప్పేసి ఆ ప్రయత్నంలో నా వంతు కృషి కూడా నేను చేస్తానని చెప్పి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
బోధన్ చక్కెర పరిశ్రమకు పూర్వకళ తిరిగి ప్రారంభిస్తామని ఈరవత్రి అనిల్ స్పష్టం. జిల్లాలో అంబరాన్ని అంటిన 15 ఆగస్టు వేడుకలు. పరేడ్ మైదానంలో పథకాన్ని ఆవిష్కరించిన అనిల్, అలరించిన ప్రదర్శనలు. ఏడవ బెటాలియన్ లో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు. పథకాన్ని ఆవిష్కరించిన కమాండెంట్ ప్రియదర్శిని. పరవశించిపోయిన పల్లెలు. ఆకాశంలో రెపరెపలాడింది త్రివర్ణ పథకాలు. బాల్కొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్వతంత్ర వేడుక సంబరాలు. పథకాన్ని ఎగురవేసిన ఎమ్మెల్యే వేముల. బంగ్లాదేశ్ దానఖండను వ్యతిరేకిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ. సంఘీభావంగా ఊరేగింపులో పాల్గొన్న ఎంపీ. బీఆర్ఎస్ బీజేపీలో విలీనమని తప్పుడు ప్రచారం. లాయర్లతో మాట్లాడితే లోపాయికారి ఒప్పందమని ప్రచారం. హిందువులను అవమానిస్తే చూస్తూ ఊరుకోం. మనోభావాలను దెబ్బతీస్తున్న వారిపై చర్యలు తీసుకోండి. సిపికి ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.